తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సాగునీళ్లు అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి కేటాయింపులు, ప్రాజెక్టు తదితర అంశాలపై సభలో కూడా చర్చ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని వివరాలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ అంశంపై కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ భారతి. వాళ్ళ ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలు, ఇటు శాసనసభ అటు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కావున్నాయి. ఇప్పటికే ఈ శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నుంచి రాత్రి బులెటిన్ కూడా విడుదలైంది. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉభయ సభల్లో సమావేశాలు, తర్వాత శాసనమండలి సమావేశాల్లో పలువురు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సభ సంతాపం తెలపడింది. ముఖ్యంగా అసెంబ్లీలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా కొండా లక్ష్మారెడ్డి, వీళ్ళిద్దరికీ శాసనసభలో సంతాపం తెలుపుతారు. అదేవిధంగా శాసన మండలిలో మాధవరం జగపతిరావు, అహ్మద్ ఫీర్ షబీర్, వీళ్ళిద్దరికి మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళిద్దరు కూడా సంతాపం తెలుపుతుంది. సభ ప్రారంభం కాగానే మొదట శాసనసభలో ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అది ఇప్పటికే చాలా రోజులు పెండింగ్ లో ఉంది కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా అటు ఉభయ సభలు, శాసన మండలి కానీ ఇటు అసెంబ్లీ కానీ మొత్తం కూడా సాగునీటి పారుదల ప్రాజెక్టుల పైనే చర్చ విస్తృతంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు సై అంటే సై అని చెప్పి సవాలు కూడా విసుకోవడం జరిగింది. ఈ నెల 21వ తేదీన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ సవాల్ విసరడం, అదే సవాల్ను కేసీఆర్ కు మళ్ళీ రేవంత్ రెడ్డి వేయడం, దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రా, నేను ఎన్ని రోజులైనా ఎంతసేపు అయినా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత నిర్వీర్యం చేసిరో, సాగునీటి ప్రాజెక్టులు పట్టించుకోకుండా లక్షల కోట్లు దుబారా చేసిరో నేను పాయింట్ టు పాయింట్ చెప్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి చేసిన సవాల్ను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు కాబట్టి మొత్తం సెషన్ అంతా, మొత్తం అసెంబ్లీ సమావేశాలు మొత్తం హాజరవుతారా, లేదు ఒక్కరోజు వచ్చి సంతకం పెట్టిపోతారా అనేది మాత్రం బీఆర్ఎస్ వర్గాలు ధృవీకరించలేకపోతున్నాయి. దీంతో పాటు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో కొన్ని ఆర్డినెన్స్లను కూడా సభ ముందు ఉంచుతారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ విలీనము, మున్సిపల్ యాక్ట్, తర్వాత సర్వీస్ గూడ్స్ రైట్స్ సంబంధించిన యాక్ట్ ను ఉంచుతారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఇంకొక సమావేశం ఉభయ శాసన మండలిలో బిల్లును ప్రవేశపెడతారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఈ నలుగురు కూడా వివిధ బిల్లులను సభ ముందు ఉంచుతారు. అయితే ముఖ్యంగా ఈ రోజు శాసనసభ సమావేశాల్లో ఆ సాగునీటి ప్రాజెక్టుల అంశం చుట్టే ఈ సమావేశం దీని చుట్టూ తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటు అధికార పక్షమైన మంత్రులు కూడా దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో అవగాహనతో రావాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తన నివాసంలో సంబంధిత మంత్రులు, అధికారితో కూడా చాలా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అవసరమైతే ప్రభుత్వం తరఫున పీపీటీ కూడా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మాకు కూడా శాసనసభలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము ఏం చేపట్టాము, ఏం చేశామని చెప్పి మేము కూడా పీపీటీ ఇస్తాము, మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి సభను కోరుతామని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయినప్పటికీ చాలా వాడివేడిగా ఈ ఉభయ సభలు నడిచే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరిని మేము ఎండగడతామని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది, ప్రశ్నిస్తా ఉంది. మరోవైపు బీజేపీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులను మొత్తం హస్తవసం చేశారు, లక్షల కోట్లు దుబారా చేశారని చెప్పి ప్రశ్నిస్తా ఉంది. అయితే ఈ సమావేశాలకి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత రాజీనామా ఇంకా ఆమోదం కాలేదు.
కాబట్టి ఇప్పుడు సమావేశాలకి అటెండ్ అవుతారా లేదనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడ కూడా రారు అని చెప్పి, వస్తారు అని చెప్పి ఎక్కడ కూడా ధృవీకరించడం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ రోజు అధికార పక్షానికి ఎంఐఎం బాధ్యతగా ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐలు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నప్పటికీ కూడా సిపిఐ, ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకవైపు, బీజేపీ ఒకవైపు, ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవైపు ఉంది. కాబట్టి ఈ సమావేశాల్లో కొంత వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే ఉంది. నిన్న మంత్రి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా మీడియాతో చిట్చాట్ చేస్తూ మేము శాసనసభను అటు మండలిని ఉన్నతంగా నడుపుతాము. కాంగ్రెస్ పార్టీకి అనేక అనుభవాలు ఉన్నాయి. ఖచ్చితంగా అనుభవాలను మళ్ళీ ఒకసారి మేళవించుకొని ఖచ్చితంగా మేము సభను ఉందా నడిపేందుకు ప్రతిపక్షాలు ఎవరు ఎంత ఉందాగా వహిస్తే అంత సహకరిస్తాం, లేదంటే చర్యలు తీసుకుంటాము, సభ రూల్స్ ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు అటు శాసన మండలి, ఇటు శాసనసభ ప్రారంభమవుతాయి. శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ బిల్లులను ప్రవేశపెట్టిన అనంతరం, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనంతరం, సంతాప తీర్మానం అనంతరం సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా అనంతరం బిఎస్సి సమావేశం కూడా నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ రెడ్ల తిరుపతి కార్యాలయం నుంచి కూడా ఎజెండా ఇచ్చారు. కాబట్టి ఈ అసెంబ్లీ బిఎస్సి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ స్పీకర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సెక్రటరీ రెడ్ల తిరుపతి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి, ఇతర విప్పులు, అదేవిధంగా ఎంఐఎం, బీజేపీ, సిపిఐ సంబంధించిన ప్రతినిధులు కూడా బిఎస్సి సమావేశంలో పాల్గొని ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఏ విధంగా సభ నిర్వహించాలి, ఏ అంశాల ప్రాతిపదికన ఈ సభ నిర్వహిస్తామనేది బిఎస్సి సమావేశంలో నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇవాళ సభ నడిచిన అనంతరం, బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం బిఎస్సి సమావేశం చర్చిస్తారు. బిఎస్సి సమావేశం తర్వాత మళ్ళీ జనవరి 2, 3 తేదీల్లో ఈ శాసనసభ సమావేశాలు నడుస్తాయని చెప్పి సమాచారం ఉంది. భారతి. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.